హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ అయితే ఇప్పుడు భువనేశ్వర్లో ఉన్నా. భువనేశ్వర్లో అదేదో మాల్ ఉంటే చాలా పెద్దది. యాక్చువల్గా దాని పేరు అంత తిరగట్లేదు నాకైతే. ఇంకా లాస్ట్ వీడియోలో చూసినారు కదా, ఆ కండక్టర్ కాదు డ్రైవర్ తుపుక్కని ఉంచిన దానికి నా బ్యాగ్ షర్ట్ కొంచెం గలీజైండా, ఫేస్ మీద కూడా పడింది అనుకో, అది వేరే విషయం. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని రైల్వే స్టేషన్లో ఇక్కడికైతే వచ్చిన. ఇప్పుడైతే మనం వచ్చేసి 12 జ్యోతిర్లింగాల్లో జ్యోతిర్లింగమైన భోజ్నాథ్ అయితే వెళ్ళబోతున్నాము. అది వచ్చేసి జార్ఖండ్లో దేవగర్ అనే ప్లేస్లో అయితే ఉంది. అక్కడికి వెళ్ళాలంటే మనం నైట్ ట్రైన్ ఉంది నాకు. ఫస్ట్ రాంచీకి వెళ్ళాలి, జార్ఖండ్ క్యాపిటల్. అక్కడ నుంచి అయితే మళ్ళీ నైట్ కాదు, ఆఫ్టర్నూన్ ట్రైన్ ఉంటుంది. రేపు నైట్కి అయితే అక్కడికి రీచ్ అవుతా. అది ప్రజెంట్ అయితే ఇప్పుడు మాల్లో ఉన్నా. చాలా బాగుంది ఇక్కడ మాల్. ఇంకా కూర్చొని టైంపాస్ చేయడమే. ఇంకా టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. టాప్ వచ్చేసి ఇది. ఇంక అట్లా కిందికి వచ్చిన, పైకి వెళ్ళేసి వచ్చిన ఇప్పుడే. ఇంక ఇదంతా మాల్ సూపర్ ఉంది. బెంగళూరుకి వచ్చిన ఫీల్ ఉంది. మనకి మాల్ అంటే బెంగళూరే కదా, ఫినిక్స్, ఏషియన్ మాల్, అది 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 ఏదో మొత్తానికి చాలా మాల్స్ ఉంటాయి బెంగళూరులో. ఇక్కడైతే ఈ మాల్ ఒకటి దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన రీజన్ వచ్చేసి మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకేం చేస్తాను, టైంపాస్కి వచ్చింటా అంతే కదా. అది కాదు, ఇంకో రీజన్ ఉంది. అది కొంతమందికి మాత్రమే తెలుసు. ఇంకా అది ఒంటరిగా ఇట్లా వీడియో తీస్తుంటే చాలామంది నా వైపు అయితే చాలా డిఫరెంట్గా చూస్తున్నారు. ఇంకేం చేస్తాం, బ్లాగర్ అనుకుంటారు. నేనేమంత పెద్ద బ్లాగర్ కాదని వాళ్ళకి తెలీదు. అది ఇంకా డిన్నర్ అయితే చేయాలి, బయట వెళ్ళి చేస్తాను. ఈడే ఒక 1 అవర్ వరకు అయితే టైం స్పెండ్ చేస్తా. ఇంకో రౌండ్ పైకి అయితే వెళ్ళేసి వస్తా. పెద్ద బిస్కెట్ అయితే అయిపోయింది. నేను అక్కడ లగేజ్ కౌంటర్ది, లగేజ్ క్లాక్ రూమ్ది స్లిప్ అయితే ఎక్కడో పోగొట్టేసుకున్నా. ఆ స్లిప్ ఎవరికైనా దొరికి మళ్ళీ అది నా బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోతే పెద్ద పంచాయతీ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను తొందరగా రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే వెళ్తున్నా. ఇట్లాంటి సీన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను బ్యాగ్లోనే పెట్టుకున్నా, అది ఎక్కడ పోయిందేమో. పర్సు ఒకసారి మార్చిన కిందికి జోబీలోకి, అప్పుడేమో మిస్ అయిందేమో మరి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సీన్ అయితే. ఆ స్లిప్ ఎవరికి దొరకకపోతే నో ప్రాబ్లం, ఆధార్ కార్డు ఏదో చూపించేస్తా. ఆ స్లిప్ ఎవరికైనా దొరికి నా బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోతే ఏంది నా పరిస్థితి ఇప్పుడు. మదర్ అస్సలు ఇంత పెద్ద జలక్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది చెప్పడానికి నాకే కొంచెం ఫన్నీగా ఉంది. ఎందుకంటే నేను స్లిప్ అన్న దగ్గరే మర్చిపోయి వెళ్ళిపోయినా. స్లిప్ యాక్చువల్గా తీసుకోలేదంట. నేను ఊరికే ఎంత టెన్షన్ పన్నా అంటే అంత టెన్షన్ పన్నామమ్మా. ఎందుకంటే స్లిప్ వేరే ఎవడికన్నా దొరికి వాడు ఎత్తుకొని వెళ్ళిపోతే ఏంది నా పరిస్థితి అని ఆ థాట్ అయితే నన్ను చాలా భయపెట్టేసింది. పరిగెత్తుకొని వచ్చినా ఇంకా మాల్లో కొంచెంసేపు చిల్ అవుదాం అనుకుంటే అది కూడా లేకుండా చేసినాడు ఎందుకో దేవుడు. అంటే ఒకసారి అట్లా జలక్ ఇచ్చినాడు ఎందుకో మరి. ఇంకా బ్యాగ్ అయితే ఇంకా స్లిప్ అన్న నా దగ్గరే ఉంది, నువ్వు తీసుకోలేదు, పోగొట్టుకున్నా అనుకుంటున్నావు అంటే, అయ్యో ఏందన్నా అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చినావు కదన్నా అని చెప్పి ఇంకేదో అట్లా ఒకసారి నవ్వుకొని ఇంకా స్లిప్ తీసుకొని ఇప్పుడు బయటికి వచ్చినామామా. ఇందాక టెన్షన్లో వెళ్ళి ఇదేంది చెన్నా చాట్ ఒకటి తిన్నా, తర్వాత మోమోస్ 1/2 ప్లేట్ అయితే తిన్నా, తర్వాత ఒక కోకోనట్ వాటర్ అయితే ఆయన. ఇప్పుడు వచ్చేసి చపాతీ అయితే రోటీ అయితే తింటాను అనమాట. ఇంకా అది సంగతి అయితే. ఏం చేయాలో తెలియనప్పుడు అలా తినేస్తే మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. అది ఈ క్లిప్ ఒకటి మాత్రం ఎట్లా వస్తుంది మొత్తానికి, ఎట్లా రికార్డ్ చేస్తున్నా. యాక్చువల్గా నేను ప్రతిసారి రైట్ హ్యాండ్లో రికార్డ్ చేస్తాను, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అయితే రికార్డ్ చేస్తున్నా. సో మనం వచ్చేటప్పుడు అయితే రిజర్వేషన్ చేసేసుకున్నా. సో S772 ఆ సీట్ చాలా టఫ్ ఉంటుంది అనమాట. ఆ సీట్ గురించి సీట్లోకి వెళ్ళిన తర్వాత అయితే చెప్తా. అదే మామ, ఈ సీట్ గురించి చెప్పలే కదా. ఈ సీట్ ఏంటంటే డోర్కి చాలా దగ్గరగా ఉంటుంది, డోర్ పక్కనే ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం ప్రాబ్లం అని చెప్పచ్చు. అది సిచ్యువేషన్ అయితే. అది ఇంకా ఈ సీటే. బ్యాగ్ అయితే అటు సైడ్ పెట్టేసి పడుకొనేస్తా. టైం వచ్చేసి 8:24 అయితే అవుతుంది. ఇంకా అక్కడే బయట తిన్నా కదా చపాతి, అదే సరిపోతుంది. ఇంకా రేపు మార్నింగ్ 6 o'clock యాక్చువల్గా షెడ్యూల్ టైము. నాకు తెలిసినంత వరకు లేట్ అవుతుంది. ఈరోజు కూడా 9కి ఎంతకో దింపింది ట్రైన్. చూద్దాము, నాకు ఎంత లేట్ అయినా ఓకేనే. ఆఫ్టర్నూన్ 1కి అయితే మనకు ట్రైన్ ఉంటుంది అక్కడ నుంచి. ఆఫ్టర్నూన్ 1కి ఎక్కితే మళ్ళీ నైట్ 9 o'clockకి అక్కడ దిగుతామన్నమాట.
నైట్ 1 o'clockకి దిగిన తర్వాత రేపు మార్నింగ్ అయితే దర్శనం చేసుకుంటా. రేపు కాదు, మొన్నడు మార్నింగ్ అయితే దర్శనం చేసుకుంటా. రేపంతా జర్నీతోనే సరిపోతుంది. గుడ్ మార్నింగ్ మామ. టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది. చలి ఇరగదీసేస్తుంది. మామూలుగా కాదు, అసలు తట్టుకోలేకపోతున్నా నేనైతే. నిజంగా జాకెట్ వేసుకున్నా, హెడ్కి అదేంది క్యాప్ కానీ పెట్టుకున్నా, చోలికి గాలి పోకుండా, అయినా కూడా చలి అయితే చాలా పెట్టేస్తుంది మామ. మాటలు రావట్లేదు ఇప్పుడు, ఏదో అట్లా ఫ్లోలో మాట్లాడుతున్నా. నిజంగా చూడొచ్చు, అసలు ఫుల్ ఫాగ్ ఉంది. ఇప్పుడు చూడండి, అసలు హైలైట్ ఉంది కదా, అది సిచ్యువేషన్. అయితే తెలిసి ఈ జాకెట్ అయితే పనికి రాదు మామ. ఇంకా కలకత్తాలో కొనాలో లేకపోతే వేరే ఎక్కడన్నా కొనాలో తెలియదు, కానీ మొత్తానికైతే ఈ జాకెట్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక జాకెట్ ఉంది, అది వేసుకొని ఇది వేసుకుంటా, చూస్తా ఎట్లుంటుంది ఏంటి పరిస్థితి. ఇది ఓకే అనిపిస్తే, ఇప్పుడున్న 2 జాకెట్స్ ఓకే అనిపిస్తే నేను డైరెక్ట్ ఢిల్లీలో అయితే కొంటా జాకెట్. ఇంకా లేదంటే కలకత్తా వెళ్తా రేపమన్నాడు, అప్పుడు అక్కడ తీసేసుకుంటా జాకెట్ అయితే. అది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ట్రైన్ అయితే అప్రాక్సిమేట్గా 3 hours వరకు డిలే చేస్తుంది, అది నాకు తెలిసి. ఇప్పటికే 2 hours అయిపోయింది. పర్లేదు, మనకి 1:30కి ఆఫ్టర్నూన్ 1:20కి అయితే ట్రైన్ ఉంటుంది అక్కడ నుంచి మనమైతే ఇక్కడ దేవగర్ అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ జ్యోతిర్లింగం ఒకటి ఉంటుంది, అది చెప్పినా అనుకుంటా అప్పుడే ఎప్పుడో. ఇంకా అది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. నాకు బ్రష్ చేసేసిన అప్పుడే ఆకలిస్తుంది. ఇప్పుడు నా ముందు ఎట్లుంది వ్యూ, అసలు మామూలుగా లేదు కదా. అది ఇట్లుంటుంది ఇటు సైడ్ అంతా. ఇంకా మోస్ట్లీ ఇట్లే ఉంటుంది. ఇంకా ఒక 7, 8, 9 వరకు ఎవరు కనిపించరు పక్కన. చూడొచ్చు, అక్కడ పొలంలో కొంతమంది ఉన్నారు, నాకైతే కనిపించినారు. ఫోన్ కనిపించకపోయి ఉండొచ్చు. అదే మామ, ఇప్పుడు జార్ఖండ్లోకి అయితే ట్రైన్ ఎంటర్ అయిపోయింది. ఓర్గా అంట స్టేషన్ పేరు, ORGA. బాగుంది. ఇంకా టైం వచ్చేసి 7:10 అయితే అవుతుంది. క్రాసింగ్ ఉందనుకుంటా. ఇంకా చాలా లేట్ అయితే వెళ్తాను నాకు తెలిసినంత వరకు ట్రైన్ అయితే. చూద్దాం అక్కడికి ఎంత టైంకి రీచ్ అవుతానో, లేకపోతే 1కి ఆ ట్రైన్ మిస్ అవుతుందో, ఎవరికి తెలుసు ఏమవుతుందో. ఇంక సరే, అక్కడ రీచ్ అయిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ చిన్న స్టేషన్స్లో నాకేం దొరక్కపోవచ్చు నాకు తెలిసినంత వరకు. రాంచీ అయితే క్యాపిటల్ కాబట్టి అక్కడ మంచి ఫెసిలిటీస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయని నేను అక్కడ చూస్ చేసుకున్నా. యాక్చువల్గా నేను వెళ్ళే ప్లేస్కి ఈ ట్రైన్ ఇంకా కొంచెం ముందుకే వెళ్తుంది, కాకపోతే ఆ స్టేషన్లో ఏం ఉండదన్నమాట. సో ఇంకా ఇక్కడే దిగితే మంచిగా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఆఫ్టర్నూన్. సో ఇంకా అన్నీ చూసుకొని అయితే స్టార్ట్ అవుతున్నాను. ఫైనల్గా రాంచీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిన. ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నా, ఊరికి అట్లా ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి. క్లాక్ రూమ్ ఉంది, అన్నీ చూసినా. ఇంకా ఒకటేసారి బ్రేక్ఫాస్ట్ చేసి వెయిటింగ్ హాల్కి వెళ్దామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే బయటకు వచ్చిన అనమాట. ఈ ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు అయితే పీక్కుంటున్నారు ఎక్కువ అని చెప్పేసి. ఇంకా బైక్స్ కూడా ఉన్నాయి, బైక్స్ వాళ్ళు కూడా డ్రాప్ చేస్తారనమాట. బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఎదుగుతున్నా. బయట ఉంటారు రైల్వే స్టేషన్ బయట, ఆడంతా క్రౌడ్ ఉంది. అటు సైడ్ అయితే వెళ్తా ఏమమ్మా. ఇంకా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి చేసేద్దామని చెప్పేసి వచ్చేసిన. ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్ ఇంకా అది చెన్న తిన్నామన్నమాట ఒకటి. సో ఇప్పుడైతే దాల్ బాత్ సబ్జీ అనమాట. ఇది చూపిస్తాను, ఇదో ఇట్లుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇందాక చూసినారు కదా, అక్కడ లంచ్ అయితే కంప్లీట్ లంచ్ అంట. ఇంకా 10 బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను రైసే ఎందుకు తింటాను అంటే, మన సౌత్ సైడ్ వాళ్ళకి రైస్ తింటేనే బెస్ట్ అనమాట. చపాతీ తింటే చాలా ఫాస్ట్గా హీట్ అయిపోతుంది అనమాట బాడీ. సో రైస్ దొరికితే మాత్రం పక్కా రైసే తింటా. ఇంకా రోటీ చాలా రోజులు తినాలి ఇంకా. సో రైస్ ఉన్నప్పుడైతే పక్కా రైసే ప్రిఫర్ చేస్తాను. రోటీ 1-2 తింటే సరిపోతుంది. మరీ ఎక్కువ రోటీ తిన్నా కూడా ఇంక అంతే, సినిమా ఫ్లాప్ అయిపోతుంది. ఇప్పుడైతే స్టేషన్కి వెళ్ళి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయడమే, ఇంకా మనం చేసేది ఏం లేదు. అదేమమ్మా, టైం వచ్చేసి ఇంకా 12:15. ప్లాట్ఫామ్ మీద అయితే ట్రైన్ ఉంది. సో వచ్చి కూర్చొని వేసిన, ఎందుకంటే సీట్ దొరుకుతుంది అని చెప్పేసి. ట్రైన్ ఖాళీగానే ఉంటుందంట. ఇంకో అన్న అక్కడ నేను వెళ్ళే ప్లేస్ అంటే అక్కడ వర్క్ చేసే అన్న అయితే కనిపించినాడు. చెప్పినాడు, ఏం పర్లేదు ఖాళీగానే ఉంటుంది, దొరుకుతుంది, వెళ్ళి కూర్చోని, అది కన్ఫర్మ్ సీట్ ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పేసి అన్న రిజర్వేషన్ చేసుకున్నాడు అనమాట. నేనైతే స్నాక్స్ అయితే తీసుకున్నా. మార్నింగ్ 10కే కదా తినింది. సో ఇప్పుడేం తినలేదు ఇంకా.
ఇంకా నెక్స్ట్ స్టేషన్లో ఏమన్నా వెజ్ బిర్యానీ అట్లా వస్తే తింటా, ఎందుకంటే బయట తింటామే బెస్ట్. కాకపోతే ఇంకా నాకైతే ఆకలి ఇవ్వలేదు, అందుకే ఇంకా ఆకలి వేస్తే తింటే బెస్ట్ అనమాట. ఊరికే తింటే తక్కువ తింటా. సో ఇంకెళ్ళి కూర్చుంటాను ట్రైన్లో. ఇద్దో బ్యాగ్ అక్కడ పెట్టేసిన, స్నాక్స్ కొన్ని 2 బిస్కెట్ ప్యాకెట్స్, ఇంకా ముందల ప్యాకెట్ అయితే తీసుకున్నా. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మామ. ఏంటంటే ఇది D1 అట్లా రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, జనరల్ అన్నీ కలిపి పెట్టినాడు. అసలు అర్థం కాలేదు అసలు. ఇప్పుడు కూడా రిజర్వ్లో కూర్చున్నామో జనరల్లో కూర్చున్నామో మా పెట్లో వాళ్ళందరికీ అర్థం కావట్లేదు. సర్లే టీసీ వచ్చినాక చూద్దాము, అందరు కూర్చోండి అని నేను అందరినీ కూర్చోబెట్టుకున్నా, నాతో పాటు అందరినీ తీసుకెళ్దామని చెప్పి. ఇంకేం చేస్తాము, అట్లా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. అందరూ కూర్చున్నారు, అందరూ జనరల్ అనే చెప్పి కూర్చున్నాము, చూద్దాం ఏమవుతుందో మరి. ఫైనల్గా నిన్న నైట్ ఒక 10 అవర్స్, ఈరోజు ఒక 9 అవర్స్, మొత్తం 19 అవర్స్ జర్నీ తర్వాత అయితే మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినామమ్మ. డిన్నర్ అయితే బయట చేసిన, ఇప్పుడు ఒక క్లిప్ చూడండి. డిన్నర్ క్లిప్ చూసినారు కదా, స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకో క్లిప్ తీసిన, అదొకసారి చూడండి. చూస్తున్నారు కదా మమ్మ క్లిప్స్. అది సిచ్యువేషన్ అయితే. ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాను. ఫస్ట్ ఒక రూమ్ చూసిన 2200. యాక్చువల్గా రైల్వే డార్మెటరీ చూసిన, అదంత వర్కౌట్ అయ్యేలా అనిపించలేదు, అందుకు బయటకు వచ్చేసిన. బయటకు వచ్చి ఒక లగ్జరీ హోటల్కి వెళ్ళిన, అది 2200 అంటే సైలెంట్గా బయటకు వచ్చేసిన. ఇంకొకటి చూసిన 400 రూపీస్, అది కూడా మనకి వర్కౌట్ కాలేదని ఇంకొకటి చూస్తే 800 రూపీస్. ఇప్పుడున్నది 800 రూపీస్. ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. నేను రైల్వే స్టేషన్ దగ్గరే తీసుకున్నా, ఎందుకంటే బ్యాగ్ ఇక్కడ పెట్టేసి ఆరాంగా టెంపుల్ అంతా చూసుకొని రేపు మార్నింగ్ వచ్చేసి ఇక్కడికి బ్యాగ్ తీసుకొని నెక్స్ట్ మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మళ్ళీ చెప్తాం, ఇప్పుడైతే చెప్పను, ఇంతటితో కాదు, రేపు మార్నింగ్ అయితే మళ్ళీ కలుస్తా. దర్శనం తర్వాత క్లోజ్ చేస్తాయి వీడియో. గుడ్ మార్నింగ్ మామ. టైం వచ్చేసి ఎంత అవుతుంది, 4:25 అయితే అవుతుంది. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ పడుతుంది అనమాట ఆటోలో వెళ్ళడానికి. అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళేదాకా అయితే చాలా చలి ఉంటుంది, ఎందుకంటే మూమెంట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే ఏమంత లేదు, కానీ కొంచెం ముందుకు పోతే చలి ఇరగదీసేస్తుంది మళ్ళా. సో స్వెటర్, ఈ క్యాప్ అన్నీ తెచ్చుకున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్దాం. రోడ్డు దగ్గరికి అయితే ఆటో అన్న డ్రాప్ చేసేసినాడు, 20 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఇక్కడ నుంచి 800 మీటర్స్ అయితే ఉంది టెంపుల్. చూసి గూగుల్లో కాదు, గూగుల్ మ్యాప్స్లో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఎవరు లేరు ప్రస్తుతానికి ఇక్కడైతే. టెంపుల్ దగ్గర ఎట్లుందో మరి సిచ్యువేషన్ అయితే తెలీదు. ఇలా చీకట్లో ఒక్కడే వెళ్ళేటప్పుడు అయితే కొంచెం భయం వేస్తుంది. ఇప్పుడంటే తెల్లవారుజామున కాబట్టి ఏమంత ప్రాబ్లం లేదు, కానీ ఇదే సిచ్యువేషన్ నైట్ ఒక 10:30, 11 అయితే మాత్రం నాకు భయం వేసేస్తుంది అనమాట. అదేంటో తెలియదు, కానీ నాకు చీకటి అంటే చాలా భయం అనమాట. ఇంకా ముందు చాలాసార్లు చెప్పాల్సి వస్తుంది ఈ మాట అయితే. మామ మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రీ దర్శనం అనమాట. చాలా పక్కగా అయితే ఉంటుంది, అసలు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు స్ట్రీట్స్ మధ్యలో. అడిగి అయితే ఒకసారి తెలుసుకొని రండి అనమాట. ఇందాక నేను టెంపుల్ దాకా వెళ్ళిపోయినా VIP దర్శనం కోసం. వాళ్ళు ఎంత అడుగుతారో తెలియదు, అడగాల్సిండే, మిస్టేక్ చేసిన. ఒక 300 ఉంటుంది మోస్ట్లీ. గూగుల్ మ్యాప్స్లో రివ్యూ చూసిన అనమాట, VIP దర్శనం 300 అని చెప్పేసి. ఇప్పుడు క్రౌడ్ తక్కువ ఉందనిపిస్తుంది, సో ఇట్లే వెళ్ళిపోతున్నా. అదే మామ, దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నా. లోపల దర్శనం ఏ విధంగా జరుగుతుందో ఒక క్లిప్ వేస్తా చూడండి. చూస్తున్నారు కదా మామ, మామూలుగా ఉండదు నిజంగా, అసలు ఫుల్ క్రౌడ్. యాక్చువల్గా VIP దర్శనం అని ఇంకోటి ఉంటుంది, వాళ్ళు పండితులు ఉంటారు కదా, పూజారులు, వాళ్ళు తీసుకొని వస్తారు. వాళ్ళు వచ్చేసి మొత్తం మామూలుగా ఫ్రీ దర్శనం వచ్చిన వాళ్ళందరినీ తోసేసి మరి దర్శనం అయితే చేపిస్తారు. 2 క్లిప్పులు చూసినారు కదా, మామూలుగా తోసుకోరు నిజంగా. నాకైతే ప్రాపర్గా కరెక్ట్గా చూపించినారు. నేను ఎంతో లోపలికి వెళ్ళిన తర్వాత చూపించినారు. 20 రూపీస్ చేతిలో పెట్టేసి వచ్చేసినాను. తర్వాత నేను ఒక వీడియో తీసుకుందాం అనుకున్నా, అప్పుడు టయానికే శివుడే అందరినీ పక్కకి చూసేసినట్టున్నాడు. అది జస్ట్ కరెక్ట్గా ఒక షాట్ అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్ టెంపుల్ వ్యూ అయితే
ఇదో మామ, ఇది ఓవరాల్ బయట నుంచి టెంపుల్ వ్యూ. ఇది ఇట్ సైడ్ ఫ్రంట్ వ్యూ అనుకుంటా. ఇది అందరూ ఇక్కడే దండం పెట్టుకుంటున్నారు. ఇంకా ఇక్కడైతే మొత్తం ఇంకా ఫాగే ఉంది. టైం వచ్చేసి ఇంకా 6:05. అంతా ఓవరాల్ టెంపుల్ వ్యూ అయితే ఇది. బయట చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న టెంపుల్స్, స్టాల్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి. స్టాల్స్ అంటే మళ్ళీ టీ స్టాల్, కాఫీ స్టాల్ అనుకున్నారు. ఇట్లా చిన్న చిన్న అంగెల్లో అన్నీ పూలు షాపులు, టెంకాయ షాపులు అవి. నాకైతే 3 బొట్లు పెట్టేస్తున్నారు మొత్తము. ఇంకా ఏదో బొట్టు అయితే పెట్టుకుందాము. ఇప్పుడైతే ఒక చిన్న ఫోటో అయితే తీపించుకుందాము. దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఆటో స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ దిగిన దగ్గర అయితే వెళ్తున్నాం అమ్మ. ఎందుకంటే అక్కడ నుంచి అయితే 20 రూపీస్ షేర్ ఆటోస్ అయితే ఉంటాయి మనకి. ఇక్కడ నుంచి అయితే 150 అట్లా ఛార్జ్ చేస్తారు. అప్పుడే తెలిసిందే. ఇప్పుడు మార్కెట్లోకి అయితే వచ్చేసిన. రోడ్ మిస్ అయిపోయినా యాక్చువల్గా. అక్కడే అడిగి మరి వెళ్తాను ఇప్పుడు మెయిన్ రోడ్ దగ్గరకు. అయితే మనకి బెంగళూరు అంకుల్ అయితే కలిసినాడు. అంకుల్ హాయ్ చెప్పండి. అది ఇప్పుడు మేమిద్దరు కలిసి అయితే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. వెళ్తున్నాము. ఆటో అయితే ఎక్కేసిన. అన్న అక్కడే బస్ స్టాప్ దగ్గర దిగేసినాడు. నేనైతే రైల్వే స్టేషన్ వచ్చేసిన అనమాట. వీళ్ళు రైల్వే స్టేషన్ వేరే సైడ్ వచ్చినారు. నా రూమ్ వచ్చేసి వేరే సైడ్ అయితే ఉంటుంది. సో అక్కడ అడిగేసి వెళ్తున్నాను రూమ్ దగ్గరికి. ఇంకా మీరేంటంటే మామ, ఇక్కడికి వస్తే మాత్రం జోబీలో క్యాష్ 10 రూపీస్ 20 రూపీస్ అట్లా క్యాష్ క్యారీ చేయండి, చేంజ్. ఎందుకంటే ఆడ చాలా మంది ఉంటారనమాట దొంగ భక్తులు. వాళ్ళు వచ్చేసి మనకి బొట్టు పెట్టేసి దర్శనం లేదు, అదేమంటారు దాని మీతో అదే అంతా చాలా పంచాయతీ నడుస్తుంది. నేను యాక్చువల్గా నా దగ్గర చేంజ్ లేకుండా నేను నార్మల్గా మెయింటైన్ చేసామన్నీ చేంజ్ అయితే. కానీ అప్పుడు ఇంకా నా దగ్గర చేంజ్ లేక నేను ఇంకా 200 ఇచ్చిన. 200 ఇస్తే నాకు చేంజ్ ఇవ్వు అంటే ఎంతో ఇచ్చేసి చాలా ఎక్కువ తీసేసుకున్నాడు. నాకు అట్లా చేస్తే నాకు పిచ్చి కోపం వస్తుంది. చేంజ్ ఇస్తా అని చెప్పి మళ్ళీ ఇట్లా చేసినాడు. ఇంకా నేను ఏంది నువ్వు ఇట్లా చేస్తాను అది ఇది అని చెప్పేసి ఇంకా అడిగితే సరే అది ఇది అని ఏదేదో చెప్తారు. అసలు సంబంధం లేని మాటలన్నీ చెప్తారు వాళ్ళు. ఇంకా అంతే మామ. ఇంకా ఇంతటితో అయితే ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కలకత్తా అయితే వెళ్తున్నాము. నా ట్రైన్ వచ్చేసి ఇప్పుడు 7:02 అయింది. 8కి అనుకుంటా. నాకు తెలిసి డిలే అయితే అవుతుంది టైము. ఈ స్టేషన్కి వచ్చేపాటు కొంచెం లేట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి చెక్అవుట్ చేసేసి రూమ్ స్టేషన్కి వెళ్ళిపోతా. సరే మామ, ఇంకా బాయ్ బాయ్, టేక్ కేర్.